నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెక్కులు పంపిణీ చేశారు. ఉత్తరకంచి గ్రామంలో ఎంపీపీఎస్ నంబర్ 1 మెయిన్ స్కూల్ వద్ద మన ఊరు మనబడి మరియు మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం మినర్వా విద్యా సంస్థలో ఎన్సీసీ క్యాడర్ తమ పాఠశాల ఆవరణలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం. మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అవినీతి అసమర్థ ఎన్టీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆరోగ్యం పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం గ్రేట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు. దారపల్లి ప్రకృతి అందాలు సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న యాత్రికులు. పిట్లం అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రోషెంగ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెక్కులు పంపిణీ చేశారు. చెన్నూరు మరియు కోటపల్లి మండలంలోని మొత్తం 190 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఇప్పుడేమో ఎందుకు ఇచ్చినారని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ గందరగోళం అక్కడి నుంచి ప్రారంభమైంది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర మంత్రి వాళ్లకు, మీరు ఈ సమస్యను పరిష్కరించి సింగరేణి సంస్థకు మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంస్థ, ప్రైవేట్ సంస్థ కాదు. గవర్నమెంట్ సంస్థ ఉన్నప్పుడు మనందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఉద్యోగాలు కూడా వస్తాయి అని చెప్పి డిమాండ్ చేస్తూ తొందరగా వారు అలాట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక ఈ చెన్నూరు ప్రాంతంలో ఇప్పుడే నేను కోటపల్లి పోయేసి అక్కడక్కడ కోడుమూల సమస్యలు నేను వాళ్ళందరికీ ఇదే చెప్పినాను. ఎక్కడైతే పాస్బుక్ ఉన్నాయో, ఫారెస్ట్ ల్యాండ్ లో పట్టాలు వచ్చినాయో మీరందరూ కూడా దాని ప్రకారంగానే మీరు పంట వేసుకోవచ్చు. కానీ కొత్త ఫారెస్ట్ ల్యాండ్ ని మీరు ఇప్పుడే చేయకండి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న చర్చించినప్పుడు వారికి అన్నారు, ఇది ఒక పెద్ద సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మనం చర్చించి దీంట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో ఎంపీపీఎన్ నంబర్ 1 మెయిన్ స్కూల్ వద్ద మన ఊరు మనబడి మరియు మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం. ప్రతిపాడు ప్రాజెక్ట్ అధికారిని ఆర్వీఎస్ లక్ష్మి గారు మరియు ధర్మవరం సెక్టార్ సూపర్వైజర్ శ్రీమతి శ్రీ చక్రవేణి, స్కూల్ టీచర్స్ దమయంతి. అంగన్వాడీ కేంద్రంలో 5 సంవత్సరాల నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో జాయిన్ చేయటకు ఈరోజు కార్యక్రమం మన ఊరు మన బడి కార్యక్రమం మన అంగన్వాడీ పిలుస్తోంది. 3 సంవత్సరాల పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ నడపడం జరుగుతుంది. ప్రీ స్కూల్ వల్ల పిల్లలకి శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, డెవలప్మెంట్స్ ఉంటాయి. అవి చిన్న కండాల అభివృద్ధి, పెద్ద కండాల అభివృద్ధి కేంద్రంలో పిల్లలు డెవలప్ 6 ఉంటాయి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, గణితాభివృద్ధి. ఈ అభివృద్ధులు పిల్లలకి మానసిక అభివృద్ధి అంటే ప్రయాణాలు, శారీరక అభివృద్ధి అంటే చిన్న కండరాలు, పెద్ద కండరాల అభివృద్ధి. పిల్లలకి ఆటపాటల ద్వారా విద్య నేర్పి అంగన్వాడీ కేంద్రం నుండి మన ఊరు గ్రామ బడిలోకి చేర్చుడుకు ఈరోజు కార్యక్రమం చేసినాము. అలాగే గ్రాడ్యుయేషన్ డే చేసినాము. అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డేకి మన సూపర్వైజర్ మేడం గారు అంగన్వాడీ టీచర్స్ ఇద్దరు పాల్గొనడం జరిగింది. పరిధిలో మన గ్రామ పరిధిలో ఉన్న పిల్లలందరూ అంటే 3 సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ రూపంలో ఇస్తాం. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లల్ని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా తల్లులు చేర్చేలా ఉండాలని తల్లులను కోరడమైంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం మినర్వా విద్యా సంస్థలో ఎన్సీసీ క్యాడర్ తమ పాఠశాల ఆవరణలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ 18వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ కల్మన్ వివేక్
సావన్ గౌడర్ ఆదేశాల మేరకు మినర్వా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్సీసీ అధికారులు చేపట్టారు. బ్యాక్ పెయిన్కి కానీ షుగర్కి కానీ సంథింగ్ ప్రతి మన చెప్పలేని బాధలు అన్నింటిలో కూడా యోగా ద్వారా ప్రతిదీ కూడా నయం చేసుకోవచ్చు. మనకు అలాగే ప్రాణాయామాలు ఉన్నాయి. ప్రాణాయామం ఏంటంటే మనకు అంతర్భాగం లోపల భాగం మనకు ఏం తెలియదు కదా, ఈ అంతర్భాగంలో ఉన్న వ్యాధులన్నీ కూడా ప్రాణాయామంతో పోతాయి. ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఉదయం లెగ్గానే ఒక 10 minutes ఓంకారం చెప్పుకున్నాం, ఇంకొని కూర్చుని స్ట్రైట్గా ఎక్కడ లేని ప్లేస్లో కూర్చుని ఓంకారం చెప్పుకుంటే 50 రకాల వ్యాధులు అనేవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. 15 days. ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అలాగే ఏంటంటే యోగాని మన మోడీ గారు ఈ June 21st ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి ఒక ముందు తీసుకొచ్చారు. అంటే జనాల కోసం, అవగాహన కోసం. నేను అందరం ఏం చేద్దంటే మన బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు ఏదో ఒకటి మీకు నచ్చిన ఆసనం ఏదో ఒకటి మీకు బాడీకి అలవాటు అయ్యే వరకు ఏదో ఒక ఆసనం చేయడం, చిన్న ప్రాణాయామం చేయడం కానీ, సూర్య నమస్కారం అన్నీ ఒకటి ఏంటంటే మన బాడీ ఏంటంటే రిప్రెస్ అయిపోతుంటుంది అనమాట. వ్యాధిని దగ్గర రాకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా ఎంత అవగాహన అంటే అంతా కూడా మీరు జాగ్రత్తగా తీసుకుంటే చాలా మంచిది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుకట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అవినీతి అసమర్థ ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి దినేష్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచుట వంటి నీట్ మరియు నెట్ పరీక్ష అవకతవకలపై జరిగిన అన్యాయాన్ని విద్యార్థులు మరియు విద్యార్థిని పరిషత్ ఏమాత్రం సహించబోదు. అందరికీ నమస్తే. నా పేరు యాదగిరి దినేష్, అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే మేడ్చల్లో ఉన్నటువంటి మేడ్చల్ చౌరస్తాలో ఎన్టీఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే దేశంలోని ప్రతిష్టమైనటువంటి నీట్ మరియు నెట్ పరీక్షల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈరోజు ఈ ఎన్టీఏ అసమర్థ సంస్థ ఉందో దాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం గ్రేట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ సాదియా విద్యార్థులకు యోగా గురించి తెలియజేస్తూ యోగాసనాలు చేయడం జరిగింది. గ్రేట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ శేషాద్రి మాట్లాడుతూ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఎలా చేయాలి అని తెలియపరుస్తూ విద్యార్థులకు ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. बहुत मेहनती बच्ची है। ये बच्ची आकर जो है हमें दुआ करते हैं कि बच्ची जो है कामरान हो। रावल सिंधे वस्तुंदी कुड़ा बिग क्लास बहुत अखलाक वाली बच्ची माशाअल्लाह। नेक्स्ट हमारी बच्ची जोहा फातिमा, तालियों के साथ उनके वालिद साहब से, मस्तान साहब से गुजारिश है कि वो भी तशरीफ फरमाएं। बेहतरीन बच्ची, बेहतरीन, बहुत अच्छी हैंड राइटिंग इसकी। आज इधर खड़े पेन बड़ा एक क्लास
तीन जने भी आओ बेटे जरा रूबी है इधर बेटे रूबी आओ ना इन्हें काम सलमा కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి వాటర్ ఫాల్స్ కి భారీగా తరలి వస్తున్న టూరిస్టులు ఎంత దూరం నుంచి వచ్చినా ఉత్తర కంచి నుంచి దారపల్లి వరకు ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ యొక్క రహదారిని ప్రభుత్వం వారు గుర్తించి ఆ రహదారిని వేయాలని కోరిన యాత్రికులు ప్రమాదకరమైన రోడ్డు ఇది అని ఒకరు వచ్చినా 5గురు వచ్చినా ఒక ఆటో పట్టుకొని రావాలి. ఆటోకి సుమారు 500 నుంచి 1000 రూపాయల వరకు ఈ యొక్క 5 కిలోమీటర్ల దూరం నుంచి కిరాయి తీసుకుంటున్నారని, ఈ రోడ్డు బాగుంటే ఎవరికి కూడా అంత ఖర్చు అవ్వదని, అందరూ ఈ యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చని అన్నారు. అన్నవరం తెచ్చామండి. మాది శంకవరం మండలం ప్రతిపాడు నియోజకవర్గం. అక్కడి నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చారండి? అంటే ఫ్యామిలీలతో వచ్చామండి అందరం. ఒక 4 ఆటోల మీద వచ్చాం. అలాగే అదేవిధంగా మేము వచ్చేటప్పుడు రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, బాగోలేదండి. అసలు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో అనుకున్నాం, కానీ ఇంకా ఇక్కడ ఇంత దూరం వచ్చాం కదని చెప్పి ఇంకా రావడం జరిగింది. ఇక్కడికి అంటే రోడ్డు సమస్య వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే ఇక్కడ వరకు కూడా వచ్చారు, కాకపోతే రోడ్డు సమస్య ఒకటి ఉండిపోయిన వల్ల ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. వచ్చారు ఇంకా తప్పక. కానీ ఇంకా తప్పక ఎలాగా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇంకా చూసి వెళ్దామని చెప్పి అనుకున్నాం, అందుకు రావడం జరిగింది. మరి దీని గురించి ప్రభుత్వానికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వానికంటే ఇప్పుడు రోడ్లు బాగుంటే కనుక టూరిజం కూడా పెరుగుతుంది, అలాగే జనాలు కూడా రావడం పెరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రకృతి అందాలు చూడడానికి కూడా సరిపోతుంది. ప్రకృతి అందాలంటే ప్రతి విధంగా కూడా అంతా బాగుంది, కానీ రోడ్డు సమస్య అనేది మాత్రం బాగా ఒకటి ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంది. ఓకే, విన్నారు కదండి. అంటే ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ఫాల్స్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాటర్ ఫాల్స్కి వచ్చే మెయిన్ మార్గం వచ్చేసి గుంతల కింద పడిపోయి ప్రజలు టూరిస్టులు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రోడ్లు అనేది ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి, రోడ్లు వేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రో జయశంకర్ వర్ధంతి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరణ చేసుకున్నారు. అనంతరం కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రో జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ జాతిని జాగృతం చేసిన మహానీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, हमारे प्रोफेसर जयशंकर साहब, हमारे प्रोफेसर जयशंकर साहब, हमारे प्रोफेसर जयशंकर साहब, हमारे ఫోటో వీడియో రెండు మళ్ళీ కెమెరాలో నడుతుంది. ఫోటో తీసి మన దాంట్లో పెట్టు, గ్రూప్లో పెట్టి ఇచ్చిన ఫోటో లేదు పూలు మర్చిపోకుండా